ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఏమేమి హామీలు ఇచ్చారు? డొంక రోడ్లో ఒకటి ఇచ్చారండి హామీ. మళ్ళీ మామూలుగా డ్రైనేజీలకు కూడా హామీ ఇచ్చారు. ఈ మండలంలో ఉన్న ప్రధాన సమస్యలేంటి? డ్రైనేజీనేనండి. మంచినీళ్ళు అసలు మా మండలంలో మంచినీళ్ళు ఎద్దడే ఉన్నదండి. డ్రైనేజీ అన్ని ఊళ్ళలోనూ ఉందండి. టీడీపీలో గ్రూపులు అంటూ ఏమైనా ఉన్నాయా? అది చిన్న చిన్న మైనర్ గ్రూప్, ఇదేలేండి, పెద్ద ఇబ్బంది ఏం కాదు. అయితే ఎట్లా ఉంటుందంటేనండి, పార్టీ కష్టపడి కష్టకాలంలో కష్టపడ్డ వాళ్ళకి కొంచెం పార్టీలో కష్టకాలంలో పనిచేయని వాళ్ళు ముందుకు వచ్చేదాన్ని సహజంగా ఉంటుంది. అది డిఫరెన్స్. పార్టీని అంటిపెట్టుకుని ఉండి అవకడ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసలు అవకడ ఎవరున్నారు ఎమ్మెల్యే అని కూడా తొంగుని చూడరు మన కార్యకర్తలు. కొంతమంది అటు ఇటు డ్రామా ఆడతారు. ఇవాళ అటు ఇటు డ్రామా ఆడేవాళ్ళు వచ్చేదానికి మన వాళ్ళు ఏమంటారంటే అప్పుడు వాళ్ళే ఇప్పుడు వీళ్ళే అనేది మన వాళ్ళ ఉద్దేశం అట్లా ఉంటుంది. అంతేగాని గ్రూపులు ఏమీ లేవులేండి. బీజేపీ, జనసేన, టీడీపీ ఎంతవరకు కలిసిపోయి పనిచేస్తూ ఉన్నారు? మనకు బీజేపీనో లేదు సార్, జనసేన కలిసిపోయి చేస్తుంది, అసలు ఇబ్బంది లేదు. మీరు రాబోయే రోజుల్లో వేరే పదవులు ఏవైనా చేయాలనుందా? మండల పార్టీ అధ్యక్షుడు చేయాలని ఉండి కూడా నేను కావాలని బీసీకి ఇచ్చానండి. పార్టీ ఈసారి ఏమైనా సరే అధికారంలోకి రావాలి, మనం పదవి కోసం చూసుకోకూడదనే ఉద్దేశంతో బీసీకి ఇచ్చాను. డిఎస్సీ ఉద్యోగుల మీద జగన్మోహన్ రెడ్డి ఆరోపణలపై మీ కమెంట్? అవి అంత నమ్మట్లేదండి, ప్రజలు నమ్మట్లేదు. జగన్ చేసే అవాకులు చెవాకుల వల్ల మనకే లాభం జరుగుతుందండి. జగన్ గారు 3 రాజధానులు అన్నారు, మళ్ళీ మావిగన్ అంటున్నారు. దానిపై ప్రజలు ఏమంటున్నారు? అంత జనం కూడా పిచ్చాడు అనేది ఒక ముద్ర పడిపోతుందండి ప్రజల్లో కూడా. పల్లెటూళ్ళలో కూడా ఒక నిమిషం మాట్లాడిన మాట ఇంకో నిమిషం మాట్లాడకుండా, డిఎస్సీ మీద అయితే మరీ శాంతం ఎరితనంగా మాట్లాడుతున్నాడని చెప్పుకుంటున్నారు ప్రజలు. మళ్ళీ నేను వచ్చి నాకు తీసేస్తాను ఈ 16,000 మందిని అంటే నవ్వుకుంటున్నారు ప్రజలు.